హాయ్. ఒక కపుల్ వాళ్ళ మధ్యన అయ్యే నెలవారీ ఖర్చుల్ని ఎలాగా విభజించుకోవచ్చు, అయితే ఎలా డివైడ్ చేసుకోవచ్చు? మొట్టమొదటిది ఏం లేదండి, 30,000 మీకు ఖర్చు అయిందనుకోండి, సమానంగా పంచుకుని చెరుకో 15,000 వేస్తే అయిపోతుంది. కాకపోతే ఇంట్లో కొంతమంది చాలా రకాలుగా గొడవలు వచ్చి నీకు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది కదా, నాకు తక్కువ వస్తుంది కదా అని అంటున్నారు. సో దీనికి కూడా ఒక ఉపాయం ఉంది. ప్రపోర్షనేట్ బేసిస్లో కూడా మనం ఎక్స్పెన్సెస్ని పెంచుకోవచ్చు ఆర్ పంచుకోవచ్చు. ఇది ఎలాగా? ఒక ₹1,00,000 కానీ ఇన్కమ్ వస్తుంది అండ్ దాంట్లో 60,000 ఒకరికి, 40,000 ఒకరికి ఇన్కమ్గా వస్తున్నట్టయితే 60:40 రేషియోలోని మీరు ఈ 30,000ని డివైడ్ చేసుకోవచ్చు. అయితే ఎక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళేమో 18,000 అంటే 60%, తక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళేమో 40% 12,000గా పెట్టుకోవచ్చు. అయితే మీకు అయ్యే అన్ని ఖర్చుల్లోని ఆర్ వచ్చిన ఇన్కంలో ఎలా విభజించుకోవాలి అని అంటే 50% అనేవి అవసరాలకి పెట్టుకోవాలి. 25% అనేది మీ యొక్క సినిమాలకి, షికార్లకి పెట్టుకోవచ్చు. ఇంకొక 25% అనేది మీరు సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి. ఎస్ఐపీస్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, వివిధ రకాల విషయాలు. ఎమర్జెన్సీ ఫండ్ గురించి కూడా ఆలోచించండి. అయితే ఒక జాయింట్ అకౌంట్ పెట్టుకుని మీ యొక్క ఎక్స్పెన్సెస్ని అందులో పెట్టుకుని మీ డబ్బులను అందులో కాంట్రిబ్యూట్ చేసుకుంటే చాలా సులువుగా, గొడవలే లేకుండా చాలా ప్రశాంతంగా మీ యొక్క ఎక్స్పెన్సెస్ని డివైడ్ చేసుకుని బడ్జెటింగ్ చాలా మంచిగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.